వన్ ప్లస్ బ్రాండ్ అయితే ఇప్పుడైతే క్లోజ్ చేస్తారని చెప్తారు ఇండియాలోనైతే. అన్ని స్టోర్స్ అయితే మీకైతే క్లోజ్ అయితే అయిపోతాయి ఇండియాలో అయితే. ఇంకా గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే మరి ఏం చేయాలో ఏమో తెలుస్తలేదు. మరి వారంటీ ఎట్లా క్లెయిమ్ చేయాలి, మరి వన్ ప్లస్ అప్డేట్స్ ఎట్లా వస్తాయిందో మరి ఏమైతే చెప్తలేరు వీళ్ళు బ్రాండ్ వాళ్ళైతే. ఇది 2023లో మీకైతే ఆఫ్లైన్లోనే 2.4% అయితే ఉండే షేరు, ఇప్పుడు 2026లోనైతే 1.8% అయితే పడిపోయింది ఆఫ్లైన్ షేర్స్ అయితే. అందరైతే వన్ ప్లస్ ఫోన్స్ అయితే ఓన్లీ ఆన్లైన్లో కొంటారు, ఆఫ్లైన్లో అయితే ఎవరు కొంటలేరు. అందుకే ఆఫ్లైన్ స్టోర్స్ అయితే వీళ్ళైతే క్లోజ్ అయితే చేస్తారు. మళ్ళీ మెమరీ షార్టేజ్ వల్ల కూడా వాళ్ళకైతే ప్రాబ్లం అయితే అవుతుంది, అందుకే క్లోజ్ అయితే చేస్తారు ఆఫ్లైన్ స్టోర్స్ అయితే. ఇంకా వన్ ప్లస్ ఫోన్స్లలో యూనివర్సల్ కలర్ వైస్ వస్తుందని చెప్తారు వీళ్ళైతే. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయ్యే వన్ ప్లస్ ఫోన్స్ అయితే మీకైతే కలర్ వైస్ మీద వస్తాయని చెప్తారు బ్రాండ్ వాళ్ళు అయితే. ఇది ఆల్రెడీ చైనాలోనైతే లాంచ్ చేసేటప్పుడు వీళ్ళు అన్ని ఫోన్స్ అయితే కలర్ వైస్ తోటి లాంచ్ అయితే చేసిళ్ళు. ఆక్సిజన్ వాయిస్ అయితే తీసేసి, ఆక్సిజన్ వాయిస్ మరి ఫీచర్స్ ఉంటాయో మరి తీసేసారో తెలియదు. ఒప్పో ఫోన్స్ కి అయితే ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయో వన్ ప్లస్ ఫోన్స్ కూడా అప్పుడే అప్డేట్స్ అయితే ఇస్తారు ఈ కలర్ వైస్ 16 అయితే. ఈ సాఫ్ట్వేర్ డెవలపర్ టీమ్స్ కూడా రెండైతే మర్జ్ అయితే అయిపోతాయి మీకైతే. వన్ ప్లస్ ఫోన్స్ లలో మరి గ్రీన్ లైన్ వస్తే ఏం చేయాలి, సాఫ్ట్వేర్ ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి, వీటి బాక్స్ మీద కూడా ఓపోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారని రాసి ఉంటుంది మరి బాక్స్ మీదనైతే. ఇంకా ఆఫ్లైన్లో అన్ని వన్ ప్లస్ సర్వీస్ సెంటర్ తీసేస్తారు కాబట్టి మీరు అయితే ఒప్పో సర్వీస్ సెంటర్స్కి అయితే వెళ్ళాలి. వన్ ప్లస్ సర్వీస్ సెంటర్స్ అయితే మీకైతే ఉండవు. ఇంకా అప్డేట్ సంబంధించిన ప్రాబ్లం వచ్చినా, డిస్ప్లే సంబంధించిన ప్రాబ్లం వచ్చినా, ఈ లైఫ్ టైం డిస్ప్లే వారంటీ కావాలన్నా మీరైతే ఒప్పో సర్వీస్ సెంటర్స్కి అయితే వెళ్ళాలి. ఇక ఒప్పోను వన్ ప్లస్ అయితే మర్జ్ అయితే అయిపోతాయి మీకైతే. వన్ ప్లస్ బ్రాండ్ అయితే మీకైతే ఇండియాలో నుంచి అయితే వెళ్ళదు. వెళ్తే వీళ్ళైతే కొత్త కొత్త ఫోన్స్ అయితే లాంచ్ అయితే చేయరు ఇండియాలో. ఇదైతే కంపల్సరీ ఇండియాలోనే ఉంటుంది బ్రాండ్ అయితే. కాకపోతే మీకు కలర్ వైజ్ 16 మీద వస్తుంది, ఆక్సిజన్ వైజ్ 16 అయితే తీసేసి. ఇంకా సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రాబ్లం, డిస్ప్లే రిలేటెడ్ ప్రాబ్లం ఏది ఉన్నా ఒప్పో సర్వీస్ సెంటర్స్కి అయితే వెళ్ళాలి మీరు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయినా నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.